హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు నేను మీకు ఒక మంచి 3BHK రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ ని సేల్ కి చూపించబోతున్నాను. ఇది ఎక్కడ, ఏంటి, ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని ఫ్లాట్ చూస్తూ మాట్లాడుకుందాం. ఈ ఫ్లాట్ అనంత బిల్డర్స్ వాళ్ళది. ఇది కోడవల్లి రోడ్ లోని నర్సయ్య అగ్రహారం పార్క్ స్ట్రీట్ లో ఉంది. లొకేషన్ ని నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, చూడండి. ఫస్ట్ నేను డైరెక్ట్ గా ఫ్లాట్ కి వచ్చేసాను. పార్కింగ్, లిఫ్ట్ ఇవేం చూపించలేదు కదా, అవి నేను ఫ్లాట్ చూసేసిన తర్వాత లాస్ట్ లో చూపిస్తాను, అందుకని లాస్ట్ వరకు చూడండి. ఫ్లాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. డోర్ ఓపెన్ చేయగానే ఒక బ్యూటిఫుల్ యూనిక్ డిజైన్ తో టీవీ యూనిట్ అయితే ఉంది. మెయిన్ డోర్ చూడండి, టేక్ వుడ్ తో ఇచ్చారు. డిజైన్ చాలా సింపుల్ గా ఉంది, బాగుంది. ఈ అపార్ట్మెంట్ లో ఫ్లోర్ కి వచ్చి 3 ఫ్లాట్స్ ఉంటాయి. ఒకటి నార్త్ ఫేసింగ్ 3BHK, ఇంకొకటి 2BHK ఈస్ట్ ఫేసింగ్. ఇప్పుడు మనం చూసేది సౌత్ ఫేసింగ్ దక్షిణ గుమ్మాలు, ఇది కూడా 3BHKనే. అలా 3 ఫేసింగ్స్ తో 3 ఫ్లాట్స్ ఉంటాయి. ప్రతి ఫ్లోర్ కి ఇలానే ఉంటాయి. ఫ్లాట్ కి వచ్చి ఒక సింగిల్ 2BHK ఉంటది, మిగతావి 2 కూడా 3BHK ఫ్లాట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హాల్ సైజ్ వచ్చేసి 15x15. చూసారు కదా, టీవీ యూనిట్ కి అటు పక్కన ఒక 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఇటు పక్క ఒక బెడ్రూమ్, కిచెన్ విత్ డైనింగ్ హాల్ ఉన్నాయి. ఇప్పుడు మనం కిచెన్ చూసేద్దాం. చూడండి, కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అంతా కూడా మాడ్యులర్ కిచెనే. కలర్ కూడా బాగుంది, కబోర్డ్స్ కలర్. అది కూడా సింక్ లో 2 ట్యాప్స్ అవి ఇచ్చారు. సింక్ కూడా పెద్దగానే వచ్చింది. కబోర్డ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి, కాబట్టి స్టోరేజ్ కూడా బాగానే ఉంటది. కిచెన్ సైజ్ వచ్చేసి 10x10. వాస్తు గురించి అయితే అస్సలు ఆలోచించక్కర్లేదండి, 100% పక్కా వాస్తుతో ఉంటది. ఎందుకంటే వీళ్ళు వాస్తుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంతకీ మీకు నేను ఈ ఫ్లాట్ మొత్తం ఎంత SFT లో ఉందో చెప్పలేదు కదా. ఈ ఫ్లాట్ మొత్తం కూడా 1600 SFT లో ఉంది, 1600 స్క్వేర్ ఫీట్స్ అన్నమాట. నెక్స్ట్, యూటిలిటీ ఏరియా కోసం కిచెన్ పక్కనే ఇలా చిన్న ప్లేస్ వచ్చింది. ఇక్కడ కూడా కబోర్డ్స్ అవన్నీ ఉన్నాయి, ఏమన్నా సర్ఫ్, సోప్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి. వాష్ ఏరియా లాగా అన్నమాట. ఈ వాష్ ఏరియా ప్లేస్ వచ్చేసి 4x12, 4x12. నేను ప్రతి ప్లేస్ కూడా కొలతలతో చెప్తాను. ఈ ఏరియా అంతా కూడా వాషింగ్ కి బాగా యూజ్ అవుతుంది. బట్టలు ఉతుక్కోవాలన్నా, పెద్ద పెద్ద సామాన్లు వాష్ చేసుకోవాలన్నా యూటిలిటీ ఏరియా కంపల్సరీ. మరీ అంత పెద్దగా కాదు, మరీ అంత కంజెస్టెడ్ గాను లేదు, సరిపడగా ఇచ్చారు. ఫ్లాట్ లో ప్రతి రూమ్ కి, ప్రతి ప్లేస్ దగ్గర కూడా వెంటిలేషన్ కి మంచి జాగ్రత్తలే తీసుకున్నారు. ఏ రూమ్ లోనూ కూడా గాలి లేదు, వెలుతురు లేదు, ఇరుగ్గా ఉంది, ఇలాంటి కంప్లైంట్స్ ఏమీ ఉండవు. వెంటిలేషన్ అయితే సూపర్ గా ఉంది. నెక్స్ట్, ఈ ఇంటికి హైలైట్ అయిన ఒక సూపర్ ప్లేస్ చూసేద్దాం పదండి. చూస్తున్నారు కదా, ఇదే ఆ ప్లేస్. కిచెన్ పక్కనే ఉన్న ఈ డైనింగ్ హాల్ ఎంత బాగుందో చూడండి. సీలింగ్ డిజైన్ అది కూడా బాగుంది. వెంటిలేషన్ అయితే దీని వల్ల వచ్చే గాలి, వెలుతురు సూపర్ గా ఉంది ఇంటికి. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. మీకు ఇంకా వీడియోలో అంత తెలుస్తుందో లేదో తెలియదు, కానీ రియల్ గా ఇంటికి వెళ్ళినప్పుడు అయితే చాలా మంచిగా ఫీల్ అయ్యాను నేను. చక్కగా గ్లాస్ తో స్లైడ్ డోర్స్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఇంటి బయటకి, రోడ్ మీదకి మనకి వ్యూ కనిపిస్తూ ఉంటది. చుట్టూ పొలాలు, నారు వేసినప్పుడు ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటది. మంచిగా చిల్ అవ్వచ్చు ఇక్కడ కూర్చొని, ఎర్లీ మార్నింగ్ అయినా, ఈవినింగ్ టైమ్స్ అయినా. డైనింగ్ హాల్ సైజ్ వచ్చేసి 11x10. అండ్ అలాగే ఇది ఒక చిన్న బాల్కనీ. ఈ ప్లేస్ వచ్చేసి 3x12. ఈ మస్కిటో డోర్ ని క్లోజ్ చేసేసుకుంటే మనకి దోమల బాధ కూడా ఉండదు, వ్యూ కనిపిస్తుంది, గాలి కూడా వస్తుంది. డైనింగ్ ఏరియా దగ్గర కూడా క్రాకరీస్ కి కానివ్వండి, స్టోరేజ్ కి కానివ్వండి, కబోర్డ్స్ ఇచ్చారు. కిచెన్, డైనింగ్ హాల్ ఇవన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇంకా బెడ్రూమ్స్ చూద్దాం. ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11x12. బెడ్రూమ్స్ కి కూడా వెంటిలేషన్ మంచిగా ఉంది. ఇక్కడ విండోలోంచి కూడా చూడండి వ్యూ బయటది ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా రూమ్ కి ఇటు సైడ్ అయితే కబోర్డ్స్ ఇచ్చారు స్టోరేజ్ కోసం. కబోర్డ్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మొత్తం ఇల్లు అంతా కబోర్డ్స్ కి కూడా చాలా డీసెంట్ కలర్స్ యూజ్ చేశారు, హడావిడిగా కాకుండా బాగుంది, అందుకే క్లాసీగా ఉంది. అండ్ ఇంకొక సైడ్ ఇటువైపు కి కార్నర్ కి బాత్రూమ్ ఇచ్చారు. 3 బెడ్రూమ్స్ కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ చూసేద్దాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అంట. ఇది ఎంటర్ అవ్వగానే ఇక్కడ వాష్రూమ్ వచ్చింది. ప్రతి రూమ్ లోనూ కూడా వెంటిలేషన్ కి అయితే అసలు ఎలాంటి డౌట్ లేదు. చూస్తున్నారు కదా, మంచి వెంటిలేషన్ ఉంది. మొత్తం రూమ్స్ అన్నిటికీ అలాగే ఉంది. రూమ్స్ కే కాదు, కిచెన్ చూసారు, డైనింగ్ హాల్ చూసారు, యూటిలిటీ ఏరియా దగ్గర కూడా వెంటిలేషన్ అలాగే ఉంది. నాకైతే ఆ విషయంలో చాలా బాగా నచ్చింది ఫ్లాట్ అయితే. అండ్ కబోర్డ్స్ కూడా చూస్తున్నారు కదా, 3 రూమ్స్ కి కూడా సేమ్ కలర్స్ యూజ్ చేశారు కబోర్డ్స్ కి. ఈ రూమ్ ఇందాక మనం చూసిన రూమ్ కంటే ఒక 0.5 ఎక్కువ ఉందన్నమాట. 11.5x12.5 ఉంది. ఎంతో కాదు, కొంచెం డిఫరెన్స్. ఈ రూమ్ కొంచెం పెద్దది. బాగున్నాయి సీలింగ్ డిజైన్స్ కూడా. అండ్ ఈ రూమ్ కి వచ్చిన బాత్రూమ్ ఇది. నెక్స్ట్ మనం మెయిన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఈ రూమ్ సైజ్ వచ్చేసి 11x14.
రూమ్స్ అన్నీ కూడా స్పేషియస్ గా చాలా బాగా వచ్చాయి. ఈ అపార్ట్మెంట్ అయితే రేరా అప్రూవ్డ్ అండి. మీరు లోన్ కి వెళ్ళాలనుకున్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అంతా. మీకు మొత్తం ఇంటీరియర్ వర్క్ అంతా అయిపోయింది, రెడీ టు ఆక్యుపై అంతే. మీరు జస్ట్ సామాన్లు తీసుకొని వచ్చేయడమే, ఇంకేమి చేయించుకోవడానికి లేదు. అండ్ ఈ రూమ్ కి వచ్చిన బాత్రూమ్ ఇది. ఈ రూమ్ కి 2 విండోస్ వచ్చాయి. ఒకటి అటు సైడ్ ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడు ఇదొకటి 2 విండోస్ వచ్చాయి. అండ్ ఈ రూమ్ కి సీలింగ్ చూసారు కదా, డిజైన్ చాలా బాగుంది. కబోర్డ్స్ నేను ఇందాక కూడా చెప్పాను కదా, 3 రూమ్స్ లోనూ కూడా సేమ్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఈ విండో దగ్గర ఇలా సిట్టింగ్ కి ప్లేస్ ఇచ్చారు. చక్కగా ఇక్కడ కూర్చుని విండోలోంచి బయట వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూసారు కదా ఫ్లాట్ మొత్తం ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నాకు ఓవరాల్ గా ఈ ఫ్లాట్ మొత్తంలో బాగా నచ్చిన ప్లేస్ కిచెన్ పక్కన డైనింగ్ ఏరియా ఉంది కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఇంటి మొత్తానికి అది హైలైట్ ప్లేస్ అనే చెప్పొచ్చు. మరి మీకు ఏ ప్లేస్ నచ్చింది అనేది కామెంట్స్లో నాకు చెప్పండి. మీకు రూమ్స్ అన్నీ చూపించేశాను విత్ మెజర్మెంట్స్. ఇక్కడ చూడండి, హాల్కి కూడా మంచి టెక్స్చర్ ఇచ్చారు వాల్కి. మొత్తం ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్పాను కదా. ఇంకొకటి చెప్పాలి, అదే ప్రైస్ చెప్పాలి కదా. ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి 65 lakhs, 65 లక్షలు. గుమ్మం బయట ఈ కారిడార్ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ సైజ్ వచ్చేసి 6x6. ఏరియా కూడా చాలా మంచి ఏరియా, అన్నిటికీ దగ్గరగానే ఉంటుంది. స్కూల్స్కి, హాస్పిటల్స్కి, అలాగే రీసెంట్గా కన్ఫర్మ్ అయిన కలెక్టర్ ఆఫీస్, మార్కెట్ యార్డ్కి బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ ఏరియా. నేను లొకేషన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. స్క్రీన్ మీద కూడా కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేయండి. ప్రైస్ అయితే నెగోషియబుల్, ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. మీరు కూర్చొని మాట్లాడుకుంటే ఏమన్నా తగ్గితే తగ్గొచ్చు. అస్సలు టైం వేస్ట్ చేసుకోకండి. మీకు మంచి ఏరియాలో మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే మీకు ఈ ఫ్లాట్ వస్తుంది. అసలు వాటర్ ఇబ్బంది అనేది కూడా ఏం ఉండదు, అన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయి. మీకు ఇంకా ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా కావాలి అని అంటే వెబ్సైట్ని కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చెక్ చేయొచ్చు. రివ్యూస్ కానివ్వండి, ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీకు వెబ్సైట్లో ఉంటాయి. మీకు పార్కింగ్ ఏరియా అది కూడా నేను లాస్ట్లో చూపిస్తానని వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా. ఇప్పుడు పార్కింగ్ ఏరియా దగ్గరికి వచ్చేసాము. ఈ అపార్ట్మెంట్కి 2 sides కూడా రోడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసేది ఒక సైడ్ రోడ్డు, ఇది 40 అడుగుల రోడ్డు అనమాట. ఇంకొక వైపుకు ఒక రోడ్డు ఉంది. పార్కింగ్ ఏరియా కూడా చూడండి, చాలా పెద్దగానే ఉంది. ఎన్ని వెహికల్స్ ఉన్నాయో మీరే చూసారు కదా. ఇప్పుడు అటువైపు రోడ్డు కూడా ఇంకొకటి ఉందని చెప్పాను కదా, అటువైపు కూడా చూసేద్దాము. ఇది ఇటు సైడ్ రోడ్డు అనమాట, అది 40 అడుగుల రోడ్డు. ఇప్పుడు మనం చూసేది ఇది 30 అడుగుల రోడ్డు. అపార్ట్మెంట్కి 2 వైపులా కూడా రోడ్స్ ఉన్నాయి. యాజ్ యూజువల్గా పార్కింగ్లోనే సెక్యూరిటీ రూమ్ కూడా ఉంది. చూసారు కదండి, ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను చెప్పాననే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇదేనండి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.